Lord and Savior Jesus Christ, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. 2024 సంవత్సరము మే మాసంలో మరి వీరికి దేవుడు మనకి ఇచ్చాడండి. దేవునికి వందనాలు. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? ఒకసారి గట్టిగా చెప్పకూడదు. దేవుని మహిమపడతాం. దేవుని స్తోత్రం. టీవీ ఆన్ చేస్తే, యూట్యూబ్ ఆన్ చేస్తే ఎంతోమంది యాక్సిడెంట్ ద్వారా మరణిస్తున్నారు, ఎంతోమంది సూసైడ్ చేసుకుంటున్నారు. కానీ దేవుడు అయితే మనకి సామాన్యంగాను ఆదరణ కలిగించి ఆయన సమాధానం ఇచ్చిన దేవాది దేవుడు గొప్ప దేవుడు అండి. అటువంటి దేవుడిని సన్నిధాలు గడపటం ఎంతో ధన్యతకారం. ఈ సమయంలో ఆలస్యం చేయకుండా దేవుని వాక్యం వెళ్ళిపోదాం. గత ఆదివారం ఏ వాక్యాన్ని విన్నామని చెప్పండి దయచేసి. మార్తా మరియాం కదా, మార్తా మరియా కోసం విన్నాము. మరి మరియా అయితే 3 పనులు చేసింది కదా. ఏ పనులు చేసింది చెప్పండి అమ్మా. యేసుక్రీస్తుని ఆహ్వానించింది కదా. తన కష్టాల్లో, కన్నీరులో, దుఃఖంలో, ఆఫీస్లో ఆహ్వానించింది. రెండోదిగా దేవునికి స్వరాన్ని విన్నది, అంటే దేవునికి మాటను విన్నారు. వీటి వల్ల మనకు సమాధానం కలుగుతుంది. కాబట్టి దైవజనులు వాక్యం చెప్పినప్పుడు మనం జాగ్రత్తగా వినాలి కదా, వాక్యాన్ని వినాలి. ఒక రాజకీయ నాయకుడు వచ్చినప్పుడు 1 గంట సేపు ఆయన స్పీచ్ ఇచ్చినప్పుడు ఎలాగైతే వింటామో లోక సంబంధంగా దైవ సన్నిధిలో ఎవరు వాక్యం చెప్పినా కూడా వాక్యం విని వల్ల మనకి బలం వస్తుంది కదా. దేవుడి మాటలు మనం వింటి వల్ల మనకి సమాధానం కలుగుతుంది కదా. కానీ అక్కడ ఉత్తరమ దాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. బైబుల్ ఏం కనిపిస్తుందంటే మరియా ప్రభు పాదాల దగ్గర ఏం పొందుకుంటున్నట్ట, ఉత్తరమైన దాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తాం. అంటే దేవుని స్వరాన్ని, దేవునికి బోధన అక్కడ వింటుంది. మూడోదిగా ఏం చేసిందట, బెస్ట్ థింగ్ అంటే ఉత్తరమైన దాన్ని దేవుడి నుండి ఇచ్చేయమని చూస్తా. అంటే మనకి ఏమోనంటే దేవుడి కంటే మన ప్రార్థన, దేవుని సన్నిధి వాక్యం వినటం వల్ల దేవుని సన్నిధి ఇచ్చడం మనం చూస్తాం. కాబట్టి ఈరోజు మరొక అంశంతో దేవునికి వాక్యంలోకి వెళ్దాం. వాక్యం చదివి ఉన్నాం, మరొకసారి చదువుదాం. ఎబ్రాయీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14-15 వచనములు కనుక మనం చూసినట్లయితే, నిత్యుడకు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యతము గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తివై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, మహోన్నతమైన యేసయ్య, సమయ ప్రభాని వాక్య సందేశంలోకి వెళ్తుండగా నాయన మాట్లాడేవాడు నేను కాదుగా నీవు నాలో ఉండి మాట్లాడండి అయ్యా. పరిశుద్ధాత్మ నీవు నేను కలిసి మాట్లాడదాం ప్రభా నాయన. ఈ సమయంలో ప్రభా నాయన మీ నాలో వచ్చి మాట్లాడమని, వాక్య సందేశం ద్వారా మా బ్రతుకులు మార్చమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన శుద్ధిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. ఈరోజు మనం తీసుకోబోయే అంశం ఏంటంటే కమిట్మెంట్. ఏంటంట కమిట్మెంట్ అంటే సమర్పించుకున్నట, లేకపోతే నిబద్ధత అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇక కమిట్మెంట్ గురించి మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. నిబద్ధత లేకపోతే సమర్పించుకోవట అనే అంశం మీద మనం చూస్తూ ఉన్నాం. ఇది కనుక మనం చదివినట్లుగా దేవుని వాక్యం అంటే ఉంది, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని వాక్యం అంటే ఉంది ఏమిటంటే, నిత్యుడకు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఇంకేముంది 16లోని 15లోని, ఈ హేతు చేత అమ్మా మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన
మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చి వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ఈరోజు మనం ఎలా ఉండాలంటే కమిట్మెంట్ తీసుకోవాలి. ఆ కమిట్మెంట్ ఏంటంటే సమర్పించుకున్నట, అంటే నీ బద్ధత అని దేవుని వాక్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉపోద్ఘాతంలో కనుక మనం చూసినట్లయితే దేవుని వాక్యం అంటే ఉంది. ఇంట్రడక్షన్లో ఏముందంటే నిబద్ధత అనేది ఎలాంటి రిజర్వేషన్ లేకుండా ఆనందంగా భగవంతునికి సమర్పించుకోవడం లేదా అప్పగించుకోవడం, దేవుని పూర్తిగా తానుకు కట్టుబడి ఉన్న వాక్యతలో కోసము చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యం అంటే ఉంది ఈరోజు దేవునికి అర్పించబడాలి, దేవునికి సమర్పించాలి, దేవునికి నిబద్ధత కలిగిన వారే ఉండాలని దేవుడు నీతో నాతో కూడా ఆయన తెలియపరుస్తా ఉన్నాడు. ఈరోజు మనం ఇక్కడ కనుక మనం చూసినట్లయితే కొన్ని యొక్క మాటలు మనం ఈరోజు ధ్యానిద్దాం. అదేంటంటే ఫ్యాక్ట్స్ అబౌట్ కమిట్మెంట్, అంటే నిబద్ధత యొక్క వాస్తవాల గురించి ఈరోజు కొన్ని మాటలు మనము నేర్చుకోబోతా ఉన్నాం. ఈరోజు మనం ఎవరికి కమిట్మెంట్ చేయాలి, ఎవరికి మనం నిబద్ధత కలిగిన వారే ఉండాలి, ఎవరికి మనము ఆ సమర్పించుకునే జీవితం కలిగిన వారే ఉండాలంటే దేవుని వాక్యం అంటే ఉంది అవర్ కమిట్మెంట్ ఈస్ గాడ్ అని మనం చూస్తా ఉన్నాం. మొదటిగా ఎవరికట అవర్ కమిట్మెంట్ ఈస్ గాడ్, అంటే మన నిబద్ధత ఎవరికంటే దేవుడికి కలిగిన, అంటే సమర్పించుకో ఎవరికంటే మన దేవుడికి సమర్పించుకోవాలని దేవుడు ఇక్కడ వాగ్దానము చేస్తా ఉన్నాడు కదా. రెండోదిగా కనుక మనం చూసే దేవుని వాక్యం అంటే ఉంది అవర్ కమిట్మెంట్ ఈజ్ ఫర్ అనదర్. మన కమిట్మెంట్ ఎవరి గురించట? ఇతరుల కోసము కదా, మరొకరి కోసం అని దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాము. మొదటిగా మనం చూసినట్లయితే ఫ్యాక్ట్ అబౌట్ కమిట్మెంట్ నిబద్ధత, అంటే ఆ యొక్క సమర్పించుకోట వాస్తవ యొక్క మాటల గురించి మనం చూసినట్లయితే మూడు మాటలు మనం ఏంటంటే, మొదటిగా మన కమిట్మెంట్ ఎవరి కోసం అంటే దేవుని కోసం కమిట్మెంట్ మనము చేసుకోవాలి. ఇంత చదువుకున్నట్లుగా హెబ్రీ 9:14 ప్రకారంగా నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా ఎలాగట నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకును మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయం. అంటే ఇప్పుడు ఎవరికి మనం సమర్పించాలి? మొదటిగా దేవుని వాక్యం అవర్ కమిట్మెంట్ ఇస్ గాడ్. మన యొక్క నిబద్ధత ఎవరికంటే దేవునికి సమర్పించుకోవాలి. అది ఎలాగుండాలంటే దేవుని వాక్యం అంటే ఉన్నది నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయడం దేవుని వాక్యం అని చూస్తాం. ఈ రోజు ప్రేమ దేవుని బిడ్డలు మనం చూసినట్లయితే ఇది కొన్ని అంశాలు నేను మీతో మాట్లాడని ఆశపడతా ఉన్నాను. ఇక్కడ మరి మొదటిగా మనం చూసినట్లయితే అవర్ కమిట్మెంట్ ఇస్ గాడ్ అని మనం చూస్తాం. అంటే మన నిబద్ధత ఎవరికంటే దేవునికి మనం చెల్లించి, అంటే మన కమిట్మెంట్ ఎవరికి తెలియజేట? దేవుడికి సమర్పించాలి, దేవుడికి సమర్పించుకోవాలని దేవుడు వాగ్దానము చేస్తాడు. రెండోదిగా మనం చూసినట్లయితే అవర్ కమిట్మెంట్ ఈస్ ఫర్ అనదర్ అని మనం చూస్తూ ఉన్నాం. అంటే మన నిబద్ధత ఎవరికంటే మరొకరి కోసం, అంటే లేకపోతే ఇతరుల కోసం అని దేవుని వాక్యము మనము చూస్తూ ఉన్నాం. చూసినట్లయితే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదవండి ఒకసారి. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టును గనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదో తెలుసుకొనిచున్నాము. మనము కూడా సహోదరు నిమిత్తము మన ప్రాణమును పెట్టబద్ధులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటిగా దేవుని వాక్యం అంటే ఉంది అవర్ కమిట్మెంట్ ఇస్ గాడ్. మన కమిట్మెంట్ ఎవరికట? నిబద్ధత ఎవరికట? మన 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 యొక్క సమర్పణ ఎవరికంటే దేవుడికి సమర్పించాలి. రెండోది దేవుని వాక్యం అంటే ఉంది అవర్ కమిట్మెంట్ ఈస్ ఫర్ అనదర్. అంటే మన నిబద్ధత ఎవరికంటే మరొక కోసం, లేకపోతే ఇతరుల కోసం అని దేవుని వాక్యం మనము చూస్తూ ఉన్నాం. చూడండి, దేవుని వాక్యం కనుక మనం చూసేటైతే ఆయన మన నిమిత్తము, ఎవరి నిమిత్తం అట? మనం అంటే ఇక్కడ నా అని రాడుగా, మన అంటే మన లోకంలో అందరి కోసం కూడా దేవుడు చెప్తా ఉన్నాడు. ఆయన మన నిమిత్తము ఎవరి ప్రాణం అంటే తన ప్రాణమును పెట్టును గనుక
దీనివల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను కట్టబద్ధులమై ఉన్నాము. దేవుడికి మహిమ కలుగాక. అంటే కమిట్మెంట్ గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మొదటిగా దేవుడికి మనం సమర్పించాలి. రెండోది దేవుని వాక్యం అంటే ఉంది మన నిబద్ధత మరొకరి కోసం. అంటే మనకు ఆ యొక్క కమిట్మెంట్ ఎవరికంటే ఇతరుల కోసం అని దేవుని వాక్యం మనము చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు ఏ విధంగా ప్రేమించాడు, దేవుడు మనల్ని ప్రేమించకపోయినట్లయితే ఆయన మన కొరకు రాకపోను. ఆయన మనం ప్రేమించడు కావున ఆయన మన నిమిత్తం రక్తాన్ని చెందించాడు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం అంటా ఉంది మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను కట్టబద్ధులమై ఉన్నామని దేవుని వాక్యం అంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? కమిట్మెంట్ అంటే సమర్పించుట, నిబద్ధత కలిగిన వారే ఉండాలి. ఈరోజు మనలో కూడా అటువంటి జీవితం కలిగిన వారే ఉండాలని దేవుడు నీతో నాతో ఆయన తెలియపరుస్తా ఉన్నాడు. ఇక్కడ మనం మూడోది మనం చూసిన దేవుని వాక్యం అంటా ఉంది అవర్ కమిట్మెంట్ ఈస్ టు ద మినిస్ట్రీ అని మనం చూస్తా ఉన్నాం. అంటే మూడోదిగా ఇక్కడ నేను చెప్తున్న మాట ఏమనగా మూడోదిగా అవర్ కమిట్మెంట్ ఈస్ టు ద మినిస్ట్రీ. అంటే మన నిబద్ధత ఎవరికంటే సేవ నిమిత్తము అనే దేవుని వాక్యము మనం చూస్తూ ఉన్నాం. నేను వాక్యంలోకి వెళ్తాను, మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. మూడోది మనం చూసినట్లయితే అవర్ కమిట్మెంట్ ఈస్ టు ద మినిస్ట్రీ. ఏంటంట మినిస్ట్రీ అంటే మన నిబద్ధత సేవ నిమిత్తం అని దేవుని వాక్యము మనం చూస్తూ ఉన్నాం. చాలా మంది కమిట్మెంట్ చేసుకోలేని వారికి మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఏమంటుందంటే మన నిబద్ధత ఎవరికంటే సేవ నిమిత్తం అని ఇక్కడ దేవునికి వాక్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. మొదటి తిమోతి పత్రికలో కనుక మనం చూసినట్లయితే 4వ అధ్యాయము 15వ వచనం చదవండి దయచేసి. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి యందే సాధకము చేసుకొనుము. దేవుడికి స్తోత్రం కలుగాక. దేవుని వాక్యం అంటే ఉంది ఇక్కడ కమిట్మెంట్ గురించి ఏమంటే ఫ్యాక్ట్స్ అబౌట్ కమిట్మెంట్ అంటే వాట్సాప్ యొక్క ఆ యొక్క నిబద్ధత నిమిత్తం దేవుడు 3 మాటలు చెప్పాడు. ఏంటంటే మొదటిగా మన కమిట్మెంట్ ఎవరి కోసం అట? దేవుని కోసము. రెండోదిగా మన కమిట్మెంట్ ఎవరి కోసం అంటే ఎనాదర్ అంటే ఇతరుల కోసం అట. మూడోదిగా అవర్ కమిట్మెంట్ ఈస్ టు ద మినిస్ట్రీ అంటే మన యొక్క నిబద్ధత ఎవరికంటే సేవ నిమిత్తం అనే దేవుని వాక్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. చూడండి, చదవడం ఒకసారి. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి యందు సాధకము చేసుకొను. దేవుడికి మహిమ కలుగాక. కాబట్టి దేవుని వాక్యం అంటే ఉంది మూడోదిగా దేవుని వాక్యం అంటే మన నిబద్ధత ఎవరి కోసం అంటే సేవ నిమిత్తం అనే దేవుని వాక్యము మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డరా, ఈరోజు ఈ ఉదయకాల సమయం దేవుడు నీతో నాతో అయినా మాట్లాడనే ఉన్నాడు. కాబట్టి ఈరోజు యొక్క ఫ్యాక్ట్స్ అబౌట్ కమిట్మెంట్ అంటే వాస్తవ యొక్క నిబద్ధత గురించి దేవుడు మాట్లాడాడట. మొదటిగా దేవుని కొరకు మన కమిట్మెంట్ ఉండాలి. రెండోదిగా మన నిబద్ధత ఎవరి కోసం అంటే ఇతరుల కోసం ఉండాలి. మూడోదిగా మన కమిట్మెంట్ ఎవరి కోసం అంటే సేవ నిమిత్తం అని దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు వాక్యంలోకి వద్దాం. దేవుని వాక్యం అంటే ఉంది వాట్ టు కమిట్ అని దేవుడు వాగ్దానం చేస్తాడు. అంటే ఏమి సమర్పించుకోవాలి, ఏమి జాగ్రత్త వినండి. ఇక్కడ మనము ఫ్యాక్ట్స్ అబౌట్ కమిట్మెంట్ గురించి మాట్లాడడం అంటే వాస్తవ యొక్క నిబద్ధత నిమిత్తం మాట్లాడే 3 మాటలు దేవుడు చెప్పాడు. ఇక్కడ మరొక చెప్తాలో మనం చూసాడు, మరొక వాక్యం మనం చూసేస్తే వాట్ టు కమిట్ అంటే ఏమి సమర్పించుకోవాలి అని దేవుడి రోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్త వినండి, మనం ఏమి సమర్పించుకోవాలి. దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు ఏమి సమర్పించుకుంటున్నావు, దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు ఏ విధంగా ఉంటావు అని దేవుడు నీతో నాతో ప్రశ్న వేస్తాడు. మొదటిగా వాట్ టు కమిట్, ఏమి సమర్పించాలంటే దేవుని వాక్యం అంటే ఉంది అవర్ వే టు ద లార్డ్. ఏంటట? అవర్ వే టు ద లార్డ్ అంటే ప్రభు వైపు మన మార్గము దేవుడికి మనము సమర్పించుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమి సమర్పించుకోవట? అవర్ వే టు ద లార్డ్ అంటే మన మార్గాలు, మనకు మార్గాలు దేవుడికి మనము సమర్పించుకోవాలి, నిబద్ధత చేయాలి. అవర్ వే టు ద లార్డ్ అంటే ప్రభు వైపు మన మార్గమును సమర్పించుకోవాలని దేవుని వాక్యం అని చూస్తాం ఉన్నారు. ఒకసారి రండి, దావీదు కీర్తన 37వ కీర్తన కనుక మనం చూసినట్లయితే 5వ వచనం చదవండి దయచేసి. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన కార్యం నెరవేర్చును. గట్టిగా చెప్పబడుతుంది. దేని పడతాం. దేవుడి స్తోత్రం.
ఇక్కడ నేను కమిట్మెంట్ గురించి ఒక అంశం తీసుకున్నాను. అదేంటంటే చాలా మందికి కొంచెం లోతుగా అర్థం అవ్వాలంటే ఇక్కడ నేను ఒక డిఫరెంట్గా నేను పార్ట్ బై పార్ట్ చెప్తా ఉన్నాను. మొదటిగా దేవుడు ఏమనంటే కమిట్మెంట్ గురించి 3 అంశాలు ఫ్యాక్ట్ అబౌట్ ఆ యొక్క కమిట్మెంట్ గురించి దేవుడు చెప్పాడు. అంటే నిబద్ధత నిమిత్తం దేవుడు చెప్పాడు. మొదటిగా ఏమిటంటే మన కమిట్మెంట్ ఎవరి కోసం అంటే దేవుడి కోసం అని దేవుడు చెప్పాడు. రెండోదిగా మన కమిట్మెంట్ ఎవరి కోసం అంటే ఇతరుల కోసం అని దేవుడు చెప్పాడు. మూడోదిగా మన కమిట్మెంట్ ఎవరి కోసం అంటే సంఘం యొక్క సేవ నిమిత్తం అని చెప్పాడు. అయితే ఇప్పుడు దేవుడు ఇంకో మార్గంలో ఏమంటున్నాడంటే మనం ఏమి సమర్పించుకోవాలి అని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. అయితే ఏమి సమర్పించుకోవాలంటే దేవుడు అంటున్న మాట ఏమనగా అవర్ వే టు ద లార్డ్, అంటే ప్రభు వైపు మన మార్గము సమర్పించుకొని దేవుడి వాక్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. అంటే దేవుడి వాక్యాన్ని మనం చూసినట్లయితే నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీ మార్గం ఎవరి మార్గం అట అంటే ఎవరి మార్గము? నీ మార్గం, నువ్వు నడిచే మార్గం ఎవరికి అప్పగింపాలట? యెహోవాకు. అంటే దేవుడికి నువ్వు మార్గాలు నడిచే మార్గం, నువ్వు నడిచే ఆ యొక్క పనులు ఎవరికి అప్పచెప్పాలి? దేవుడికి నువ్వు అప్పచెప్పాలి. నీ మార్గముని యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకోను. చూడండి ఎంత చక్కటి మాట. మొదటిగా ఏమనట? నీ మార్గము యెహోవాకు అప్పగింపుము. దేవునికి స్తోత్రం. ఇక్కడ చాలా మంది జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. చాలా మంది జీవితంలో కార్యాలు జరగకపోవచ్చు, అనేకమైన కన్నీరు, దుఃఖము, అప్పుల బాధలు, అనేక శ్రమలు ఉన్నామేమో. దేవుని వాక్యం అంటా ఉంది ఈరోజు ఏమో సమర్పించుకోవాలంటే దేవుని వాక్యం అంటే అవర్ వే టు ద లార్డ్, మన మార్గము యెహోవాకు సమర్పించుకోవాలి. దేవుని స్తోత్రం. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నిన్ను నీ కార్యం నెరవేర్చును. గట్టి చెప్పబడదాం. దేవునికి స్తోత్రం కలిగాక. నువ్వు ఈ రోజు కనుక ఆయన కనుక నిజం చెప్తే ప్రేమ జాగ్రత్త వాక్యాన్ని వినండి. ఈరోజు ఏమంటున్నాడు దేవుడు అంటే ఈరోజు నువ్వేమో సమర్పించాలంటే నువ్వు నీ మార్గం ఆయనకు సమర్పించు, నీ మార్గం ఆయనకు అప్పగింపుము. ఇంకేముంది అక్కడ? నీవు ఆయన నమ్ముకొనుము. ఇంకేముంది? ఆయన కార్యం నెరవేర్చును. చూడండి ఎంత గొప్ప కార్యం అండి. దేవుడికి స్తోత్రం. ఈరోజు నువ్వు ఎవరికి అప్పచెప్పాలంటే మనుషులకు నువ్వు అప్పచెప్తా ఉన్నావు. ఈరోజు నువ్వు ఎవరికి సమర్పించాలని ఎవరికి అప్పచెప్పాలంటే నీ దేవుడని యెహోవాకు. దేవుని వాక్యం అంటావు అవర్ వే టు ద లార్డ్, అంటే మన మార్గం ఎవరికి అప్పగింపాలంటే మన దేవుడికి, మన సృష్టికర్తకి అప్పగింపాలి. చూడండి దేవుడి ప్రేమ యేసేపు జీవితంలో మనం చూసినట్లయితే యేసేపు దేవుని సన్నిధిలో నడిచాడు కాబట్టి యేసేపు అన్నం చేత త్రోయబడినప్పుడు కూడా దేవుని చేత ఎంతో ఆయన మార్గం నడిచాడు కాబట్టి నా దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదం ఎటువంటి ప్రధానమంత్రిగా దేవుడు మార్చాడు. హల్లెలూయా. ఈరోజు నీవు నేను కూడా ప్రేమైన దేవుడి సంగమా, ఈరోజు దేవుని వాక్యం అంటా ఉంది వాట్ టు కమిట్, ఏమి సమర్పించుకోవాలంటే దేవుని వాక్యం అంటా ఉంది మొదటిగా అవర్ వే టు ద లార్డ్, అంటే నీ మార్గము యెహోవాకు అప్పగింపము. నీ మార్గము యెహోవాకు అప్పగింపము, నీవు ఆయనను నమ్ముకోను. నువ్వు అప్పగించిన తర్వాత ఏం చేయట? నమ్మాలి. నమ్మిన తర్వాత ఏమవుతుందట? ఆయన నీ కార్యములు నెరవేర్చును, నీ కార్యములు నెరవేర్చును. ప్రేమ దేవుడు ఈరోజు నిరాశతో వచ్చామేమో, ఈరోజు బాధతో వచ్చాము, ఈరోజు కన్నీటితో వచ్చామేమో, ఈరోజు అపచయంతో వచ్చాము. దేవుడు వాక్యం అంటా ఉంది నీ మార్గము యెహోవాకు అప్పగింపము, నీవు ఆయనను నమ్ముకోను, ఆయన ఈ కార్యం నెరవేర్చు. నీ కార్యం ఏమైతుందో ఆయన నెరవేర్చే దేవుడు అండి. మనుషులు నెరవేర్చకపోవచ్చు కానీ నీ సృష్టికర్త ఆయన నెరవేర్చే దేవుడిని వాగ్దానము చేస్తా ఉన్నాడు. మొదటిగా దేవుని వాక్యం అంటా ఉంది నీ మార్గం ఎవరికి అప్పగించాలట? యెహోవాకు. రెండోది దేవుని వాక్యం అంటా ఉంది వాట్ ఎవర్ వి డూ అని మనం చూస్తాం. అంటే దేవుని వాక్యం అంటా ఉంది మనం ఏమి చేసినా దేవునికి మనము అప్పగించాలి. దేవుని స్తోత్రం. మనం ఏమి చేసినా వాట్ ఎవర్ వి డూ, మనం ఏం పని, మనం ఏం తల పెట్టినా దేవుడికి మనం సమర్పించుకోవాలని దేవుని వాక్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే 16వ అధ్యాయం 3వ వచనం చదవండి. సామెతలు 16వ అధ్యాయం 3వ వచనం ఏముంది? నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. ఏముంది దేవుని వాక్యం? ఏముంది? నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. రెండోది దేవుడు ఏమో సమర్పించమంటున్నాడమ్మా అమ్మా. చూడండి నువ్వేమి చేసినా కూడా కదా, మనం ఏమి చేసినా వాట్ ఎవర్ వి డూ
వాట్ ఎవర్ వి డూ అని మనం చూస్తాం. నీ తెలుగులో మనం చూసినట్టే నీ పనుల భారము యెహోవా మీద నుంచుము. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశంలో ఏమవుదట సఫలమగును. దేవుడికే మహిమ కలుగాక. దేవుడు నీతో నాతో చెప్తున్న మాట ఎవరు ప్రేమైన దేవుని సంగమా, దేవుని అంటున్న మాట మొదటిగా నువ్వేమి సమర్పించాలంటే నీ మార్గము యెహోవాకు అప్పగింపాలి. రెండోదిగా వాట్ ఎవర్ వీడియో అంటే నువ్వు ఏ పనులు చేసినా కూడా దేవుడికి నువ్వు సమర్పించాలని దేవుని వాక్యం అంటా ఉంది. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశంలో ఏమంటే సఫలమగును. చాలా మంది దేవుడి మీద భారం పెట్టరండి. చాలా మంది ప్రేమ దేవుడి పిల్లలు యెహోవా మీద మనం ఉంచాలి. ప్రభు మీద ప్రభు నా బ్రతుకిదిగో ఇదిగోనైనా నేను ఏమి చేసిన ప్రభు ఇదిగో తల పెడతా ఉన్నాను, ఈ యొక్క బిజినెస్ తల పెడతా ఉన్నాను, ఈ వ్యాపారంలో మరి తల పెడతా ఉన్నాను, ఒక కార్యంలో తల పెడతా, నీ చిత్తం జరగచ్చు అని ప్రభులో మనకు చెప్పాలి. దేవుని వాక్యం అంటా ఉంది నీ పనుల భారము యెహోవా మీద నుంచుము. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశం ఏమవుతట సఫలమగును. దేవునికి స్తోత్రం. సఫలమగును అంటే సక్సెస్ అవుతుందట నీ జీవితంలో. వాట్ ఎవర్ వి డూ, ఏమి చేసినా నువ్వు దేవునికి సమర్పించుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుని వాక్యం అంటా ఉన్నది. ఈరోజు కమిట్మెంట్ గురించి దేవుడు చెప్తా ఉన్నాడు. నీ భద్రత నిమిత్తం దేవుడు చెప్తా ఉన్నాడు. సమర్పించుకుంటా నిమిత్తం దేవుడు చెప్తా ఉన్నాడు. ఈరోజు మనము కూడా సమర్పించుకోవాలి, మనము కూడా దేవుడికి అర్పించుకోవాలి, మనము కూడా నిబద్ధత చేసుకోవాలి. ఎప్పుడైతే అర్పిస్తామో నీ పట్ల దేవుడు గొప్ప తలంపులు కలిగిన వారే ఉంటాడు. హల్లెలూయా. నీ పట్ల ఒక దేవుడు ఒక మంచి మేలు జరిగించగల దేవుడుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని వాక్యం అంటా ఉంది నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశం ఏమట సఫలమగును. రెండోది దేవుని వాక్యం అంటా ఉంది వాట్ ఎవర్ వి డూ. చెప్పండి, వాట్ ఎవర్ వి డూ అంటే మనం ఏమి చేసినా దేవుడికి మనము సమర్పించాలి. దేవుని స్తోత్రం. రెండోది దేవుని వాక్యం అంటా ఉంది. మూడోది దేవుని వాక్యం ఏమంటే బ్రోకెన్ అండ్ కాంట్రిక్ట్ హార్ట్స్ అని మనం చూస్తాం. అంటే విరిగిన మరియు పశ్చాత్తాపడిన హృదయం దేవుడికి మనం సమర్పించాలి. దేవుని స్తోత్రం. ఏమి సమర్పించాలట అమ్మా? విరిగిన మరియు పశ్చాత్తాపడిన హృదయాలు దేవుడికి మనం సమర్పించాలి కదా. ఈరోజు ఎవరైనా బాధపడ్డారనుకో మనుషులు చెప్పకండి, నువ్వు ఎవరు సమర్పించాలమ్మా? ఎవరికి? దేవుడికి సమర్పించుకోవాలి. నీ కన్నీరు వచ్చినా, నీ బాధ వచ్చిన, సంతోషం ఏమొచ్చినా కూడా దేవుని వాక్యం అంటా ఉంది బ్రోకెన్ అండ్ కాంట్రిక్ట్ హార్ట్స్ అని మనం చూస్తాం. అంటే విరిగిన మరియు పశ్చాత్తాపడిన హృదయాలు దేవుడికి సమర్పించిన దేవుడు వాగ్దానము చేస్తా ఉన్నాడు. 51వ కీర్తన కనుక మనం చూసినట్లయితే 17వ వచనం చదవండి దయచేసి. 17 విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగిన నలిగిన హృదయమును నీవు ఆలస్యము చేయవు. దేవునికి మహిమ కలుగును గాక. మూడోది దేవుడు ఏమంటున్నాడమ్మా? బ్రోకెన్ అండ్ కాంట్రిక్ట్ హార్ట్స్ అంటే విరిగిన మరియు పశ్చాత్తాపడిన హృదయము ఏమా దేవునికి మనము సమర్పించాలి. దేవుని వాక్యం అంటా ఉన్నది విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. చూడు, ఎటువంటి మనసు దేవునికి ఇష్టమట అమ్మా? విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగిన నలిగిన హృదయమును నీవు ఆలస్యము చేయవు. దేవుని స్తోత్రం. మన ఒక 2 రోజుల క్రితం అనుకుంటా ప్రేమ యూట్యూబ్లో మనం చూసిన ఒక సీరియల్ యాక్టర్స్ అనుకుంటా కారు మరి ఏమైందో తెలియదు కానీ కారు ద్వారా కుమార్తె మరి యాక్సిడెంట్ అయ్యి మరణించడం జరిగింది. ఏంటంటే ఆయనతో పాటు ఉన్న వాళ్ళ భర్త అనుకుంటా మరి ఎవరో తెలియదు కానీ ఆయన కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆ యొక్క భార్యని లోటో మరి ఆ కుమార్తెని లోటో తెలియదు కానీ నిన్న మొన్న ఎప్పుడట ఉరి వేసుకొని చనిపోయాడట. అంటే సమాధానం లేదు. వాళ్ళని ఏముందట అక్కడ ఇరిగిన మనసు మనం చూస్తూ ఉన్నాం కదా. విరిగిన మనసును మనము చూస్తున్నాం. ఈరోజు చాలా మంది జీవితం అది చూస్తూ ఉన్నాం. ఈరోజు మనకు కనుక ఎవరైనా సహాయం చేయకపోతే, ఎవరైనా మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఎవరు కూడా ఆదరించుకున్నట్లేదు, మనం ఎంతో బాధపడుతూ ఉంటాం కదా. దేవుని వాక్యం అంటా ఉంది విరిగిన మరియు పశ్చాత్తాపడిన హృదయం దేవునికి సమర్పించుకొని దేవుడు వాగ్దానం చేస్తాడు. ఏమంటే విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగిన నలిగిన హృదయము నీవు ఆలస్యము చేయమని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఈరోజు ఎవరైనా విరిగిన హృదయంతో ఉన్నారా? ఈరోజు ఎవరైనా అటువంటి మనసు కలిగిన వారు ఉంటే కనుక దేవుడు వాగ్దానం అంటా ఉన్నాడు నువ్వు ఆయనకి సమర్పించుకో. ఆయనకి ఇంకో దేవుని వాక్యం అంటా ఉంది. అక్కడ 16వ వచనం చదవండి దయచేసి ఒకసారి.
నువ్వు బలిని కోరువాడు కావు, కోరినలా నేను అర్పించుదును. దాహన బలి నీకు ఇష్టమైనది కాదు. చూడండి, దేవుని వాక్యం అంటే 16లో నువ్వు బలిని కోరిడు వాడు కాదు. దేవుని స్తోత్రం. దయచేసి ఎవరు కూడా ఏమనుకోకుండా, చాలా మంది మనం అన్నులుగా ఉన్నాం కదా, అన్నులుగా ఉన్నప్పుడు దేవుని నమ్ముకున్నప్పుడు, అన్నులుగా ఉన్నప్పుడు మనకు కష్టాలు తీరాలంటే మనం ఏం చేసేవారు అండి? మనకు కోడో మేకనో ఏదైనా మనం అర్పించేవారు. కానీ దేవుడికి బలి ఇస్తే మన కష్టాలు పోతాయేమో, మన కన్నీరు పోతాయేమో, మన దుఃఖము పోతాదేమో. చాలా మంది ప్రేమ బలులు ఇస్తూ ఉంటారు. అవునంటారు కాదంటారా? మొక్కుబలు చేసుకుంటూ ఉంటారు. కానీ దేవుని వాక్యం అంటా ఉంది ఏమనగా, ఇదిగో నువ్వు బలిని కోడువాడు కాదు, కోరి ఎడల నేను అర్పించుదును. దాహాన బలి నీకు ఇష్టమైనది కాదు. దాహాన బలి ఆయన కంటే ఏం కదా ఇష్టమైనది కాదు. 15లో ఏముందట? విరిగిన మనసే దేవుడికి ఇష్టమైన బలులు. దేవుని స్తోత్రం. ఈరోజు 4వదిగా 3వది నువ్వు ఏమి సమర్పించాలంటే, ఏమి సమర్పించమంటున్నాడు దేవుడు అంటే, బ్రోకెన్ అండ్ కాంట్రిబ్యూట్ హార్ట్స్ అని మనం చూస్తాం. అంటే విరిగిన మరియు పశ్చాత్తాపడిన హృదయము దేవుడికి నువ్వు సమర్పించాలి. దేవుని స్తోత్రం. నువ్వు దేవుని సైడ్ ఆ విధంగా వస్తున్నావా? దేవుని వాక్యం అంటే విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగిన నలిగిన హృదయము నీవు ఆలస్యము చేయవు అని దేవుని వాక్యం అని చూస్తాం. ఈరోజు మనము ప్రేమైన దేవుని సంగమా, దేవుని ఏమంటామంటే వాట్ టు కమిట్, ఏం సమర్పించాలంటే దేవుడు 3 అంటున్న మాట బ్రోకెన్ అండ్ కాంట్రిబ్యూట్ హార్ట్స్ అని మనం చూస్తాం. అంటే విరిగిన మరియు పశ్చాత్తాపడిన హృదయాన్ని దేవుడికి మనము సమర్పించాలి. దేవుడికి స్తోత్రం. నువ్వు సమర్పిస్తే దేవుడు తప్పకుండా నీ జీవితంలో అయినా గొప్ప రక్షణ ఆదరణ దేవుడు కలగజేస్తాడు. హల్లెలూయా. 4వదిగా దేవుడు ఏం సమర్పించమంటుందంటే పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీస్ అని మనం చూస్తా ఉన్నాం. అంటే మన శరీర మన పార్ట్స్ దేవుడికి మనము సమర్పించాలి. చదవండి దయచేసి ఎవరైనా. రోమా 6వ పత్రిక 13వ అధ్యాయం చదవండి. రోమా 6వ అధ్యాయము 13వ వచనం. అటువలే 13వ వచనమమ్మా. మరియు మీ అవయవాలు దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతుల నుండి సజీవుల అనుకొని నీవు మీరే దేవునికి అప్పగించుకుని మీ అవయవాలను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. దేవుని స్తోత్రం. 4వది దేవుడు ఏమంటున్నాడు? పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీస్. అంటే మన అవయవాలను దేవుడికి మనము సమర్పించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం అర్పించమంటున్నాడు దేవుడు? మీ అవయవాలు దేవుడికి సమర్పించాలి. చాలా మంది ఈ శరీరం ఏం చేస్తారు? పాడు చేస్తూ ఉంటారు. ఈ శరీరం ద్వారాగా అనేక పాపంకి ఆలోచన పడతా ఉంటారు. ఈ శరీరం ద్వారా అనేకమైన ఆలోచన, పాపపు ఆలోచన, ఈ శరీరం ద్వారా అనేకమైన వ్యభిచారం కానీ పాపం కానీ అనేకమైన రీతులు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఏమి సమర్పించమంటున్నాడంటే ఈ యొక్క శరీరం అనగా మన శరీర అవయవాలు దేవుడు సమర్పించమని దేవుడు కోరుతా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కానీ గాక. చాలా మంది ఒక ఊరిలోని నగరం, అంటే ఆ ఈస్ట్ గోదావరి మా అత్తగారు ఊరు, మా అత్తమ్మ గారు ఊరు. అక్కడ మా అత్తమ్మ గారు ఊరు పక్కనే, అంటే ఇంటి పక్కన ఒక ఫ్యామిలీ ఉందండి. ఆ అమ్మాయి పేరు రోజా. చాలా బాగుంటుందండి. అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అయితే వాళ్ళ ఆయన గారు పోలీసు కానిస్టేబుల్గా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. అలా ఆయన కూడా లోకానుసారమైన పాపములు పడిపోయి ఉన్నాడు. క్రైస్తులే లోకానుసారమైన పాపములు వేరే భార్యలతో ఆయన ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. ఇకపోతే ఈ అమ్మాయి కూడా 2 పిల్లల తల్లి అయినా కూడా ఈ అమ్మాయి కూడా ఏం చేసిందంటే పాపములు పడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అనుకోకుండా ఆ యొక్క వాట్సాప్ కాల్, వీడియో కాల్ మరి ఏ విధంగా మరి ఆ యొక్క సెల్ ఫోన్ ఉండి వల్ల వాళ్ళ భర్త వచ్చిన తర్వాత ఆ సెల్ నుండి ఆ యొక్క వాట్సాప్ స్టేటస్లో పెట్టడం జరిగింది, గ్రూప్లో పెట్టడం జరిగింది. వెంటనే అమ్మాయి ఏం చేసిందంటే ఆ యొక్క అందమైన జీవితం, అందమైన బ్రతుకు, 2 ఆడపిల్లలతో కలిగిన కుమార్తె అనుకోకుండా ఉరి వేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఉరి వేసుకున్న వాళ్ళు ఏమైంది? ఇప్పుడు మరణిస్తే బాగుండు, కానీ మరణించిపోలేదు. వెంటనే మా మిస్సెస్, మా భార్య వాళ్ళ అన్ని గారు వెంటనే కేకలు, ఆ కుమార్తె యొక్క వాళ్ళ పిల్లల కేకలు వినగానే వెంటనే వెళ్ళి తలుపు బ్రోక్ చేసి ఆ అమ్మాయిని
ప్రాణంతో కాపాడని మనం చూస్తూ ఉన్నాం. ప్రాణంతో ఉన్నా కూడా ఇప్పటికీ కూడా ప్రాణంతో ఉంది, కానీ బెడ్ మీద అన్ని సమస్తం ఆ నరాలు ఈ కట్ అయిపోవడం వల్ల ఆ బ్రెయిన్లో ఏ యొక్క ఆలోచన లేనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ పిల్ల జీవితం అలాగ అయిపోయినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అంటే ఈ లోక సంబంధమైన ఈ శరీరము ఎవరికి అప్పచెప్తున్నాం అంటే లోకానికి అప్పచెప్తా ఉన్నాం. పాయిజన్ కావచ్చు, తాడు కావచ్చు, ప్రేమ దేవుని బిడ్డలారా, మరణాన్ని కావచ్చు. మన దేవుని వాక్యం అంటా ఉంది ఈరోజు ఈ యొక్క అవయవాలు ఎవరి వల్ల వచ్చాయంటే దేవుని వల్ల వచ్చాయి. దేవుని స్తోత్రం. ఎవరి వల్ల వచ్చాయండి? దేవుని వల్ల వచ్చాయి. నువ్వు ఎలా పడితే అలాగే ఈ శరీరాన్ని మనం చంపుకుంటామంటే అవ్వదు. మొన్న ఏమైంది డి షోలో అనుకుంటా ఒక అబ్బాయి ఏమయ్యాడండి, అబ్బాయి పేరు ఏం పేరు, చనిపోయాడు కదా. ఒక మాస్టరు, ఆయన పేరు ఏదో పేరు, మంచి పేరే. ఆ అబ్బాయి చాలా తల్లిదండ్రులకు ఒకే కొడుకు కదా. అబ్బాయి ఎంతో చక్కగా మరి జీవించి ఒక సెన్సిటివ్ మైండ్, ఒక సున్నితమైన మనసు కలిగిన వ్యక్తిగా మనం చూస్తాం. అప్పుల పాలు అయిపోయాడు. ఆయన ఏమయ్యాడంటే ఒక హోటల్లోకి వెళ్ళి వీడియో కాల్ చేసి మాట్లాడి లైవ్లో పెట్టి ఆయన ఏమయ్యాడు, ఉరేసుకొని చనిపోయాడు. ఇప్పుడు దేవుడు అంటున్న మాట ఏమైనా ప్రేమ దేవుని బిడ్డలారా, నువ్వు ఏమి సమర్పించాలంటే పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీస్ అని మనం చూస్తాం. అంటే మన శరీర అవయవాలు దేవుడికి మనము సమర్పించాలి. చదవండి ఏముంది, మరియు మీ అవయవాలను దుర్నీతి సాధనముగా, దేవుని స్తోత్ర, ఏముంది అక్కడ, దుర్నీతి సాధనములుగా పాపము నాకు అప్పగింపకుడి. పాపముకు ఏమంటాడు, అప్పగింపొద్దు అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఇంకేముంది అక్కడ, అయితే మృతుల నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవుడికి అప్పగించుకున్నాడు. ఎవరికి అప్పచెప్పుకున్నాడు మనమాట చెప్పండి తల్లిలారా? దేవుడికి అప్పచెప్పుకున్నాడు. మీ అవయవాలను నీతి సాధనములుగా దేవుడికి అప్పగించుడు. దేవుని స్తోత్రం. ఈరోజు ప్రేమ దేవుడు మీ అవయవాలు ఎవరు సమర్పించారట? దేవుడికి సమర్పించాలి. ఎందుకంటే ఆయన మన సృష్టిని కాబట్టి. చాలా మంది ఒక మాట చెల్లిపరుస్తారు, ఈరోజు నీకు అప్పులు ఉన్నాయని చచ్చిపోదామని అనుకోకండి, ఈరోజు నాకు ఇలాగ అవమానం వచ్చిందని చచ్చిపోదాం అనుకోకండి, ఈరోజు నాకు ఈ బాధ వచ్చిందని చచ్చిపోదు అనుకోకండి. నువ్వు అలా చచ్చిపోతే కనుక నీ పరలోక రాశి ఉంటుంది కానీ నరకమే పాత్రవి అయిపోతాం. కావున ఈరోజు నీ అవయవాలు, నీ శరీరం ఎవరికి అప్పు చెప్పాలంటే దేవుడికి అప్పచెప్పాలని దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని మాటలు చెప్పుకున్నామండి? చెప్పండి. 4 మాటలు చెప్పుకున్నాం కదా. 5వ మాట ఏం సమర్పించాలంటే అవర్ బిలోవర్డ్ వన్స్, అంటే మనం ఎక్కువ దేన్నైతే ప్రేమిస్తామో దాన్ని మనం సమర్పించాలట. దేవుని స్తోత్రం. ఏం సమర్పించాలట? ఎక్కువ చాలా మంది సీరియల్ ఎక్కువ చూస్తారు కదా, అవునంట కదంటారా? చూడవారు అని. దేవుని స్తోత్రం. చాలా మంది ఏం చేస్తారండి, సీరియల్ చూస్తారు. దట్ జోక్ చేస్తున్న అమ్మ ఏమనుకోవద్దు. చాలా మంది ఏం చేస్తారండి, సీరియల్ చూస్తారు. అవునంట కదంటారా? చాలా మంది ఆ తల్లిని ఎక్కువ ప్రేమిస్తారు, కొడుకుని ఎక్కువ ప్రేమిస్తారు, భార్యని ఎక్కువ ప్రేమిస్తావు కదా. దేవుడు అంటున్న మాట ఏమనగా అవర్ బిలోవర్డ్ వన్స్, ఎవరినైతే నువ్వు ఎక్కువ ప్రేమిస్తావో ఆయన మనం సమర్పించాలి. దేవుని వాక్యం అంటే ఇక్కడ అబ్రహాం గారి జీవితం మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాం గారికి ఎన్ని సంవత్సరాలు దేవుడు సంతానం ఇచ్చాడండి? 75 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన దేవుడు పిలిచినప్పుడు 25 సంవత్సరాల వరకు ఎదురు చూశాడట. ఎన్ని సంవత్సరాలట? 25 సంవత్సరాలతో ఎదురు చూసినప్పుడు దేవుడు ఇస్సాకు అనే కుమారుడిని దేవుడు ఇచ్చాడు. అయితే దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. ఏంటంటే ఈ యొక్క వ్యక్తిలో నిజాయితీ ఉందా, ఎంత నన్ను ప్రేమిస్తున్నాడని ఒక దేవుడు టెస్ట్ చేశాడట. ఏంటంటే అయ్యా నీకు కలగ కుమారుడు కలిగాడు కదా, ఆ కుమారుడు నాకు అప్పు చెప్పినప్పుడు దేవుడు సన్నిధిలో ఈ అబ్రహాం ఏమని తెలుసా, అది నువ్వు నేనంటే అయ్యా ఏంటంటే ఇప్పుడే ఇచ్చారు, ఇప్పుడే తీసుకెళ్ళిపోతారని చాలా మంది అంటా ఉంటారు. కానీ ఆయన ఏమంటే అయ్యా ఇదిగో ఈ కుమారుడు అయితే ఇప్పుడు వచ్చాడు కానీ నువ్వైతే ముందు నుండి ఉన్నా కాబట్టి అయ్యా నీ చిత్తమని అని తల వచ్చి అబ్రహాం గారు వాళ్ళ కుమారుడిని అప్పగింపాడు. చదవండి దయచేసి ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండము 22వ వచనం. అప్పుడు ఆయన మీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించుచు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలి. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ ఏముంది ఇక్కడ అంటే ఎక్కువగా ఆయన ఎవరు ప్రేమించారు అంటే అబ్రహాం గారు ఇస్సాకును ప్రేమించారు కదా. ఇస్సాకును ప్రేమించినప్పుడు దేవుడు చూసినప్పుడు దేవుడు ఏమనంటే అయ్యా నీకు ఏకైక కుమారుడిని ఇస్సాకును నువ్వు ఏమన్నాడు, బలి ఇవ్వమన్నాడు. ఎక్కడ? మొరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో ఒక పర్వతములో
ఒక దాని మీద దాహన బలి ఇవ్వమని దేవుడు ఎవరికి చెప్పాట? అబ్రహాంతో. అబ్రహాం ఏమని అన్నాడండి చెప్పండి? అబ్రహాం ఏమన్నాడా? అబ్రహాం అప్పటి వరకు ప్రేమించాడు, రైట్. ఎందుకంటే లేక పుట్టాడు కాబట్టి ఎవరికైనా ప్రేమ ఉంటుంది, ఏమంటారు కాదంటారా? లేక పుట్టిన తర్వాత నా కుమారుడిని చాలా ఇష్టపడతాం. దేవుడు ఏమంటాడు? ఎక్కువగా నువ్వు దేనితో ప్రేమిస్తావు దేవుడు దాన్ని సమర్పించమంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలిగాక. ఈరోజు టీవీ కావచ్చు, సినిమా కావచ్చు, క్రికెట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, నువ్వు దేనితో ఎక్కువగా ప్రేమిస్తావో దాన్ని నువ్వు కమిట్ చేయాలి, దేవుడికి నువ్వు సమర్పించాలి. అబ్రహాంతో చెప్పినప్పుడు అబ్రహాం గారు ఏమన్నాడు? చిత్తం ప్రభు అన్నాడు. ఏమన్నాడ? చిత్తం. ఎంత మంచి భాష అంటే కదా, చిత్తం ప్రభు అని అక్కడ తల వంచి అబ్రహాం గారు ఇస్సాకుని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. ఇస్సాకుని ఏం చేశాడట? అమ్మా అక్కడ దాహన బలి వరకు కూడా ఆయన వెనక జారులుగా మనము చూస్తాం. ఈరోజు నువ్వు ఏదైతే ప్రేమిస్తా ఉన్నావో అది దేవుడు కమిట్ చేయమంటున్నాడు, ఆ దేవుడు సమర్పించమని దేవుడు నీతో నాతో ఆయన తెలియపరుస్తా ఉన్నాడు. చదవండి. మొదటిగా మనం ఎన్ని మాటలు నేర్చుకున్నాం. మొదటిగా దేవుడు ఏం సమర్పించమన్నాడండి చెప్పండి? వాట్ టు కమిట్, ఏం సమర్పించాలి? మొదటిగా నీ మార్గం యెహోవాకు అప్పగింపుము. నీ మార్గం ఏం చేయట? యెహోవాకు అప్పగింపాలట. రెండోదిగా నీ పనుల భారం యెహోవా మీద నుంచుము. అంటే వాట్ ఎవర్ వి డూ, ఏం చేసినా నీ పనే ఏ పనే కూడా దేవుడి మీద పెట్టాలి. దేవుడి స్తోత్రం. మూడోదిగా బ్రోకెన్ అండ్ కాంట్రిట్ హార్ట్స్, అంటే విరిగిన మరియు పశ్చాత్తాపడిన హృదయము ఎవరికి సమర్పించాట? దేవునికి సమర్పించాలి. నాలుగోదిగా పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీస్, అంటే మీ అవయవాలు దేవునికి మీరు సమర్పించుకోవాలి, అప్పగించాలి. దేవుని స్తోత్రం. దయచేసి మరొకసారి చెప్తున్నాను, ఎవరైనా మీకు ఏమైనా అన్యాయం జరిగినా, ఎటువంటి నింద జరిగినా, ఎటువంటి అవమానం జరిగినా దయచేసి మీ శరీరాన్ని ఏమాత్రం కూడా ఊరేసుకోవడం కానీ పాయం తాగడం కానీ చేయకండి. దేవునికి మీరు ఎవరు అప్పచెప్పాలి? మీ అవయవాలు, మీ శరీరాలు దేవునికి అప్పగింపండి, దేవుడే చూసుకుంటాడు. హల్లెలూయా. యెహోవా ఈరే. దేవుని స్తోత్రం. యుద్ధము యెహోవాదే, దేవుని యుద్ధము యెహోవాదే. కాబట్టి ఈరోజు మన కష్టాలని పోవాలంటే మన దేవుడు మన పక్షాన ఉన్నాడు. కాబట్టి నాలుగోదిగా అవర్ బిలోవర్డ్ వాన్స్, అంటే మనం ఎక్కువగా ఎవరినైతే ప్రేమిస్తామో, దేన్నైతే ప్రేమిస్తామో దాన్ని దేవుడు కమిట్ చేయమంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు రెండో మాట చెప్పి నేను వాక్యం మీకు సమయం అవుతుంది కాబట్టి, రెండోదిగా ద హౌస్ ఆఫ్ కమిట్మెంట్, అంటే నిబద్ధత ఎలా ఉంటుంది అని దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. ఏ విధంగా సమర్పించుకోవాలి, ఏ విధంగా ఉంటుంది అని దేవుడు నీతో నాకు చెప్పని ఆశపడతాను, చెప్పి నేను వాక్యాన్ని మూసిన ఆశపడతాను. మొదటిగా బై ఒబీడియన్స్ అని మనం చూస్తూ ఉన్నాం. ఎలాగట? బై విధేయత ద్వారా అని మనం చూస్తూ ఉన్నాం. ఎలాగట? విధేయత ద్వారా. అంటే ద హౌస్ ఆఫ్ కమిట్మెంట్, అంటే నీ బద్ధత ఎలా ఉంటుంది అని దేవుడు తెలియపడు. కమిట్మెంట్ ఎలా ఉంటుంది అని, సమర్పించుకుంటే ఎలా ఉంటుందని దేవుడు నీతో నాతో అయినా తెలియపరుస్తాడు. మొదటిగా మనం ఎలా ఉంటుందంటే బై ఒబీడియన్స్, విధేయత ద్వారా మనకి ఆ కమిట్మెంట్ అనేది వస్తుంది. దేవుని స్తోత్రం. ఎలాగట? విధేయత చూపించాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలా ఉండట? విధేయత, ఒబీడియన్స్ చూపించాలి. ఒక పెద్ద మనిషి వచ్చిందంటే నువ్వేం చేస్తావు? అక్కడ ఆయన వచ్చినప్పుడు కూర్చుంటూ నిలబడతావా? చెప్పండి. నిలబడతావు. ఎందుకంటే అక్కడ విధేయత చూపిస్తుంది. ఎవరికి? ఆయన పెద్దవాడు కాబట్టి విధేయతను చూపిస్తుంది. కాబట్టి ఈ రోజు నువ్వు రెండోదిగా దేవుని వాక్యం అంటారు విధేయత ద్వారా అని మనం వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు 5వ అధ్యాయము 8-9 వచనం చదవండి. ఎబ్రీ రాసిన పత్రిక. ఆయన కుమారుడై ఉండి తన పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనును, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడైన దేవుని చేత పిలువబడి. దేవునికి స్తోత్రం. సో దేవుడికి సన్నిధి, దేవుని వాక్యం అంటే మొదటిగా వాట్ టు కమిట్ అని దేవుడు మాట్లాడాడు, ఏం సమర్పించాలని దేవుడు మాట్లాడాడు. ఇక్కడ రెండోదిగా ఏమంటుందంటే ద హౌస్ ఆఫ్ కమిట్మెంట్, అంటే నీ పద్ధత ఎలా ఉంటుంది, అంటే కమిట్మెంట్ ఎలా ఉంటుందని దేవుడు మనకు తెలియపరిచాడు. మొదటిగా ఆ కమిట్మెంట్ ఎలా ఉంటుందంటే మొదటిగా విధేయత ద్వారాగా అని మనం చూస్తూ ఉన్నాం. ఎలాగట? విధేయత ద్వారాగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అటువంటి యేసుక్రీస్తు ఎంత తగ్గించుకున్నాడండి కదా. యేసుక్రీస్తే విధేయత చూపించేవాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఫిలిప్పీయుల పత్రికలో మనం చూసినట్టు సమయం లేదు కాబట్టి 2వ అధ్యాయంలో ఏముందంటే అక్కడ విధేయతను నేర్చుకున్నాడు ఆయన. ఏం నేర్చుకున్నాడు అక్కడ ఆయన? విధేయతను మనం నేర్చుకోండి. ఈరోజు మనము కూడా మన సంఘంలో ఏముండాలంటే విధేయత అని దేవుడు వాగ్దానము
చేస్తా ఉన్నాడు. విధేయత ద్వారా అని మనం చూస్తా ఉన్నాం. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వల్ల విధేయతను నేర్చుకొనెను. దేవునికి స్తోత్రం. ఏం నేర్చుకున్నాడట? విధేయతను నేర్చుకున్నాడు. ఈరోజు నువ్వు నేను కూడా ఏం నేర్చుకోవాలట? విధేయత నేర్చుకోవాలి. కాబట్టి ఈరోజు ప్రేమ దేని బిడ్డరా, ఈరోజు దేవుడు ఈరోజు సబ్జెక్ట్ ద్వారా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఏదో వాక్యం కాదు, కానీ ఏదో సబ్జెక్ట్ ద్వారా నేను కంటెక్స్ట్ ద్వారా మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి ఈరోజు దేవుడు రెండోది మనకి ఏం చెప్తానంటే, ద హౌస్ ఆఫ్ కమిట్మెంట్ అంటే నీ భద్రత ఎలా ఉంటుంది, కమిట్మెంట్ అంటే సమర్పించుట ఎలా ఉంటుందని దేవుడు వాగ్దానం చేస్తాడు. అయితే ఈరోజు మన సమర్పణ ఎలా ఉండాలి? విధేయత ద్వారాగా యేసుక్రీస్తు ఏ విధంగా విధేయత చూపించాడో అటువంటి విధేయత నీలో నాలో కూడా కలిగిన వారే ఉండాలి. మనం చదువుకున్నట్లుగా ద్వితీయోపదేశకాండం చదవండి ఒకసారి, మరొకసారి 28వ అధ్యాయము 1వ వచనం ఏముంది అక్కడ? వాక్యం ముగిస్తాను. అమ్మా, నీకు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని వారు నడిగే ఎడల మీ దేవుడిని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే దేవుడి స్తోత్రం. రెండోది ఇప్పుడు ఏం చేయాలంటే, మొదటిగా విధేయత. దేవుడు చెప్తున్న మాట ఏమనగా విధేయత కలిగిన వారే ఉండాలి. దేవుడు వాగ్దానం చేస్తాడు. ప్రేమ దేని బిడ్డ, నువ్వు ఎలాగ విధేయత చూపించాలి? మరియా వల్ల విధేయత చూపించాలి. ఏవిది దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు ఏవిది పాదాల దగ్గర కూర్చుందో ఆ విధేయత నువ్వు నేర్చుకోవాలి. యేసు ప్రభు లాంటి విధేయత నేర్చుకోవాలి. సంఘ పెద్దల ద్వారా విధేయత నేర్చుకో. సంఘ కాపలు చెప్పినప్పుడు వాక్యం ద్వారా విధేయత నేర్చుకోవాలి. ఇటువంటి వెళ్ళకూడదు. ఆ విధేయత నీలో నాలో కూడా ఉండాలి. ఆ కమిట్మెంట్ నీలో దేవుడు కోరుతా ఉన్నాడు. దేవుని స్తోత్రం. రెండోది దేవుని వాక్యం అంటా ఉన్నది, సమయం లేదు కాబట్టి త్రూ లవ్ అని మనం చూస్తూ ఉన్నాం. త్రూ లవ్ నిబద్ధత ఎలా ఉంటుందంటే, మొదటిగా మనం చూస్తాము బై ఒబీడియన్స్ అని మనం చూస్తాము, విధేయత ద్వారా మనం చూస్తాము. రెండోదిగా దేవుని వాక్యం అంటే ఉన్న సమర్పణ ఎలా ఉంటుందండి? రెండోదిగా మనం చూసినట్లయితే త్రూ లవ్ అంటే ప్రేమ ద్వారాగా ఉంటుంది. దేవుని స్తోత్రం. ఎలా ఉంటుందట? ప్రేమ ద్వారా. చదవండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం కనుక మనం చూసినట్లయితే నేను చదివి వినిపిస్తాను. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించిన పరిమళ వాసనముగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుని మీరు ప్రేమ కలిగి నడుచుకోనండి. ఎలా ఉండాలంటప్పుడు ప్రేమ కలిగి. యేసుక్రీస్తు ఎలా ఉండడమా? పరిమళ వాసనగా ఉండాలని చూడండి. మన కొరకు మన కొరకు ఏమంట? తన్ను తాను దేవునికి అర్పముగాను బలిగాను అప్పగించుకొని అలాగే మీరును ప్రేమ కలిగి నడుచుకునండి. దేవునికి స్తోత్రం కలిగి గాక. రెండోది దేవుని వాక్యం అంటే ఉంది దేవానిగా మరి సమర్పించుకున్నట ఎలా ఉంటుందంటే, సమర్పణ ఎలా ఉంటుందంటే రెండోదిగా ప్రేమ ద్వారాగా మనం అంటే యేసుక్రీస్తు ఏ విధంగా ప్రేమించాడో, పరిమళ వాసనగా ఉండాలని ఏ విధంగా ప్రేమించాడో ఆ విధంగా మనము కూడా అలాగని మీరు ప్రేమ కలిగి నడుచుకోనండి. దేవుని స్తోత్రం. ఈరోజు మనలో ఏం ఉండాలండి? ప్రేమ ఉండాలి. ఈరోజు మనలో ఏం ఉండాలి? ప్రేమ కలిగిన జీవితం కలిగిన వారు ఉండాలి. దేవుని నీతో నాతో ఆయన తెలియపరుస్తాడు. మూడోదిగా దేవుని వాక్యం అంటే ఉంది బై ఫేత్ అంటే విశ్వాసం ద్వారాగా. అంటే మన సమర్పణ ఎలా ఉంటుందంటే విశ్వాసం ద్వారాగా. నీ పద్ధత ఎలా ఉంటుందంటే మూడోదిగా విశ్వాసం ద్వారాగా దేవుని వాక్యము మనం చూస్తూ ఉన్నాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం ఏమంటే, విశ్వాసమును బట్టి ఏబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుని స్తోత్రం. ఎలాగ అర్పించినట్టు అయినట అమ్మా? దేని ద్వారా? విశ్వాసం బట్టి ఏబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. ఇంకా చదవండి. దేవుడు అతన్ని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాను. దేవునికి మహిమని గాక. చూడండి ఏం పొందారట? నీతిమంతుడని సాక్ష్యం పొందాను. అతడు మృతులో నుండి ఆ విశ్వాసం ద్వారాగా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. చూడండి దేవుని వాక్యం అంటే బై ఫేత్ ఏంటట? విశ్వాసం ద్వారాగా. కాబట్టి దేవుని వాక్యం అంటే ఉంది విశ్వాసం బట్టి ఏబేలును కయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను. దేవుని స్తోత్రం.
సో దేని ద్వారా అర్పించినట్టు అయినట హేబేలు? అమ్మా, దేని ద్వారా అర్పించిన? విశ్వాసం ద్వారా కదా. ఈరోజు నువ్వు నేను కూడా విశ్వాసం కలిగిన వారే ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు విశ్వాసం ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నిలబడట విశ్వాసం. దేవుని వాక్యం అంటా ఉంది, విశ్వాసం నువ్వు సమర్పించుకోవాలి. దేవుని స్తోత్రం అని దేవుని వాక్యం అంటారు. 6వ వచనం ఏముంది? విశ్వాసం లేకుండా దేవుని కృష్ణుడు అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఎలా రావట? ఆయన ఉన్నాడని, కానీ వెతికిన వారికి ఫలము దయచేవాడని నమ్మవలని కదా. దేవుని స్తోత్రం. కాబట్టి రెండోది దేవుని వాక్యం అంత సమయం లేదు కాబట్టి విశ్వాసం ద్వారాగా నీ వద్దత ఎలా ఉంటుంది అంటే కమిట్మెంట్ అంటే సమర్పించుట ఎలా ఉంటుందని దేవుడు వాగ్దానము తెలియపరుస్తా ఉన్నాడు. 4వది దేవుడి వాక్యం అంటా ఉంది యాజ్ లివింగ్ సాక్రిఫైస్. ఏంటట? యాజ్ లివింగ్ సాక్రిఫైస్ అంటే సజీవ త్యాగం వలె, సజీవ త్యాగం వలె అని దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. రోమ 12:1 సమయం లేదు కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించు కొనుని దేవుడు వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమలాడుకొనుచున్నారు. ఇట్టి సేవ మీకు ఉత్తమైనది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. 4వదిగా ఎలాగట? మన సమర్పణ ఎలా ఉండాలట? దేవుని వాక్యం ఏంటట? మొదటిగా విధేయత కలిగిన వారే ఉండాలి. రెండోదిగా ప్రేమ ద్వారాగా, మూడోదిగా విశ్వాసం ద్వారాగా, 4వదిగా సజీవ త్యాగం వల్లే అట మన జీవితాలు ఎలా చేయట? త్యాగం దేవుని వాక్యం అంటే ఉంది కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునండి. హల్లెలూయా. ఎవరు సమర్పించుకోవాలట? ఆయనకు సమర్పించుకునండి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు ఉత్తమైనది. దేవునికి మహిమని గాక. ఈరోజు ఎవరికి అర్థమైందో లేదు తెలియదు, కానీ నేను సబ్జెక్ట్ ప్రకారంగా వాక్యం చెప్పాను. ఏంటంటే దేవుడు కమిట్మెంట్ గురించి దేవుడు ఆయన మాట్లాడాడు. కమిట్మెంట్ అంటే సమర్పించుకున్నట, అంటే నీ బద్ధత అని గురించి దేవుడు మాట్లాడాడు. కాబట్టి ఈరోజు ప్రేమ దేవుని వాక్యం అంటా ఉంది మనం ఏమి సమర్పించాలని దేవుడు మనతో మాట్లాడాడు. ఏమి సమర్పించాలంటే మార్గం యెహోవాకు అప్పగింపము. దేవుని స్తోత్రం. రెండోదిగా నీ పనులు భారం యెహోవా మీద నుంచుము. మూడోదిగా విరిగిన మరియు పశ్చాత్తాపం పడిన హృదయములు దేవుడికి సమర్పించాలి. ఇంకా 4వదిగా మన శరీర అవయవాలు దేవుడికి మనము సమర్పించాలి. ఏమి సమర్పించిన మాటలో ఇక్కడ రెండోదిగా దేవుడు ఏమన్నాడంటే, మూడోదిగా 5వదిగా ఏమంటే మన ప్రియమైన అంటే మనం ఎక్కువగా ఎవరినైతే ప్రేమిస్తామో దాన్ని దేవుడు సమర్పించున్నాడు. ఇక్కడ రెండోది భాగంగా ద హౌస్ ఆఫ్ కమిట్మెంట్ అంటే సమర్పించాక ఎలాగా అంటే నీ బద్ధత ఎలా ఉంటుంది అంటే కమిట్మెంట్ ఎలా ఉంటుందని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అంతే మొదటిగా మనం ఎలా కమిట్ చేయాలంటే విధేయత ద్వారాగా దేవుని మనము సమర్పించుకోవాలి. రెండోదిగా ప్రేమ ద్వారాగా, రెండోదిగా విశ్వాసం ద్వారాగా, 4వదిగా సజీవ త్యాగం వల్లే. దేవుని స్తోత్రం. కాబట్టి ఈరోజు అందరూ కళ్ళు మూసుకుందాం. ప్రభా, ఈరోజునైనా మీరు మాతో మాట్లాడిన రీతిగానైనా ఈ వాక్య సందేశము ఏదైతే మాతో మాట్లాడి ఉన్నావు అయ్యా, మా బ్రతుకులు మీరు మార్చు ప్రభా అని ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం. సమయంలో ఈరోజు ఏ వాక్యం అయితే దేవుడు మాట్లాడి ఉన్నాడు, దేవుడు ఏ ఒక వాక్య సందేశం అయితే మాట్లాడి ఉన్నాడు